వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఇండస్ట్రీలో అందం, టాలెంట్ ఉన్న అదృష్టం కలిసి రాక ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ తన మనసులోని కోరికను బయటపెట్టింది. మరి ఆమె ఎవరు, ఏం చెప్పింది, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. చిత్ర పరిశ్రమలో చాలా మంది అందాల తారలు నటనతో పాటు గ్లామర్ కు కూడా ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు కేవలం నటనను మాత్రమే ఎంచుకుంటూ స్క్రీన్ షోకు దూరంగా ఉన్నారు. అలా అందచందాలతో కంటే తమ పర్ఫార్మెన్స్ తోనే పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇకపై గ్లామర్ రోల్ చేయను అని చెప్పి అనౌన్స్ చేసింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇండస్ట్రీలో లేడీ మేకర్స్ పెరగాలి, సినిమాల్లో ఫీమేల్ గేజ్ పెరగాలి అంటూ తెలిపింది. అంతేకాదు, ఇక గ్లామరస్ పాత్రల కంటే యాక్షన్ రోల్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. అలా చెప్పిన ఆ అమ్మడు మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు యాక్షన్ సీన్స్ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్. ఇక ఈ అమ్మడు మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టింది. 2013లో ఓ మలయాళీ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన పేట చిత్రంలో కనిపించింది. ఈ పేట మూవీతో తమిళం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మాళవిక ఆ తర్వాత కాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. ధనుష్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మాళవిక ఇక ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ రోల్స్ చేయాలని ఉందని తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో మహిళా మేకర్స్ పెరగాలని, లాపత లేడీస్ సినిమా తనను బాగా ఆకట్టుకుంటున్నట్లు చెప్పింది. కిల్బిల్ లాంటి పాత్ర చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. కొందరికి అవకాశాలే రావు, మరికొందరికి అవకాశాలు వచ్చినా సక్సెస్ మాత్రం దక్కదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఓ హీరో కూడా ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ ఎన్నో సినిమాలు చేసినా పెద్ద విజయానికి ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆయన చేస్తున్న సినిమాలేంటి? హ్యావ్ ఎ లుక్. ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో హీరోలు చాలా మంది ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అవుతున్నారు. కేవలం హీరోలుగానే కాదు, విలన్స్ గాను నటించడానికి సై అంటున్నారు. ఇక ఇప్పుడు ఓ హీరో కూడా అదే లిస్టులోకి వచ్చాడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన విలన్ గాను నటించాడు. కానీ హీరోగా స్టార్డమ్ సొంతం చేసుకోవడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు ట్రై చేసినా పెద్దగా లాభం లేకుండా పోతుంది. ఇక ఆ హీరో మరెవరో కాదు, సుధీర్ బాబు. ఇక ఈ హీరో సుధీర్ బాబుకు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పకర్లేదు. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా హీరో మహేష్ బాబుకు బావగా కాకుండా తన సహజ నటనతో సినీ రంగంలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ యంగ్ హీరో హిట్స్ కంటే ఫ్లాప్లే ఎక్కువగా అందుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో ఏ మాయ చేసావే సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత శివ మనసులో శృతి మూవీతో హీరోగా మారాడు. అలాగే ప్రేమ కథ చిత్రం సినిమాతో హిట్ అందుకున్నాడు సుధీర్ బాబు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా హిట్స్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పటి వరకు సుధీర్ బాబు 21 సినిమాలు చేసినా వాటిలో 2-3 మాత్రమే హిట్స్ ఉన్నాయి. ఇక విలన్ గా ఓ హిందీ సినిమాలోనూ నటించాడు. టైగర్ ష్రాఫ్ నటించిన బాగీ సినిమాలో విలన్ గా చేసి మెప్పించాడు. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో స్టార్ గా ఎదగడం అంత ఈజీ కాదు. కెరీర్ ప్రారంభంలో రూపం, ఫ్యాషన్ కారణంగా తీవ్ర ట్రోల్స్ ఎదుర్కొంది ఓ హీరోయిన్. అందంగా లేదు అంటూ ఎంతో మంది విమర్శించారు. కానీ ఆ మాటలన్నిటినీ తన విజయాలతోనే సమాధానం చెప్పింది. ఆ తర్వాత 90s కుర్రాల కలల రాణిగా, బాక్స్ ఆఫీస్ క్వీన్ గా మారి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మరి ట్రోల్స్ ను జయించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆ బ్యూటీ ఎవరా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. చాలా మంది బాలీవుడ్ నటీమణులు తమ అందం, నటన కారణంగా ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటారు.
కానీ 90వ దశకానికి చెందిన ఓ హీరోయిన్ తన రూపం, డ్రెస్సింగ్, హెయిర్స్, ఫ్యాషన్ సెన్స్ కారణంగా ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆ నటి మరెవరో కాదు, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే ప్రేమ్ ఖైదీ చిత్రంతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఆమె లుక్స్ చూసి విమర్శలు వచ్చాయని టాక్. కానీ వచ్చిన మొదటి అవకాశంతోనే తన ప్రతిభను నిరూపించుకుంది. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్డమ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇక ముఖ్యంగా సీనియర్ నటుడు గోవిందాతో కరిష్మా జోడీని ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడ్డారు. కరిష్మాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేదట. ఆ ఆసక్తికరంగా ఆమె 5వ తరగతి మాత్రమే చదివినప్పటికీ తన నటన, ఫ్యాషన్ బలంతో చాలా కాలం పాటు బాలీవుడ్ ను ఏలింది. దిల్ తో పాగల్ హై చిత్రంలో తన శక్తివంతమైన పాత్రకు గాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డును కూడా గెలుచుకుంది. మీడియా నివేదికల ప్రకారం కరిష్మా కపూర్ నేడు 120 కోట్ల నికర ఆస్తిని కలిగి ఉన్నారు. ఆమె ఇప్పటికీ 90వ దశకంలోని అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. అలాగే 90స్లలో బాలీవుడ్ చిత్రసీమను ఏలిన ఈ హీరోయిన్ కరిష్మా తన అద్భుతమైన నటన, డాన్స్, గ్లామరస్ లుక్స్ తో అప్పట్లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాజా హిందుస్థానీ, దిల్ తో పాగల్ హై, ఫిజా, జుబేదా వంటి చిత్రాలు ఆమె నటనకు మైలురాళ్లుగా నిలిచాయి. కరిష్మా కపూర్ ముందు అభిషేక్ బచ్చన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఆ తర్వాత 2003లో సంజయ్ కపూర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరి బంధం కూడా అనుకోని కారణాలతో ముగిసింది. తన మాజీ భర్త మరణం తర్వాత కూడా కరిష్మా తరచూ వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్ టైంలో చిన్న చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రొమాంటిక్ లవ్ స్టోరీస్ యువతను ఆకట్టుకున్నాయి. తాజాగా థియేటర్లలో ఓ స్మాల్ మూవీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఓటీటీలోకి ఎప్పుడు రానుంది? అందులో ఎవరు నటించారు? లేట్ లేకుండా ఈ స్టోరీని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. రీసెంట్ బాక్స్ ఆఫీస్ పాజిటివ్ రివ్యూస్ అందుకొని యువతను ఆకట్టుకున్న లవ్ స్టోరీ దీవానా. యంగ్ స్టార్స్ హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై జంటగా నటించిన ఈ మూవీని అర్హా మీడియా, వి స్టూడియోస్ బ్యానర్ పై వసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి నిర్మించారు. ఇక ఈ ప్రేమ కథకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక దివానాలోని సాంగ్స్ సైతం బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది. ఇకపోతే దివానా మూవీని హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఒక మామూలు లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ మైండ్ పోయింది. కథాంశం, డైరెక్షన్ సినీ ప్రియులకు కట్టిపడేసింది. జూలై 31 నుంచి తెలుగు, తమిళం భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దివానా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఆహా అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటాడు మున్నా అంటే హర్షిత్ రెడ్డి. ఇంట్లో పేరెంట్స్ మాటలు పట్టించుకోకుండా స్నేహితులతో కలిసి తిరుగుతూనే ఉంటాడు. కానీ అమ్ము హీరోయిన్ స్నేహ మణిమేగలైను మొదటి చూపులోనే చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత తన ప్రేమ కోసం మున్నా ఏం చేశాడు అనేది సినిమా. యూత్ కు ఈ మూవీ ఎంతగానో కనెక్ట్ అయ్యింది. ఓటీటీ లవర్స్ కు ఇది ఒక పండుగ లాంటి న్యూస్ అనే చెప్పాలి. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.